శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భక్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. యః కర్తా, ఎవరు కర్త, సంహర్త, అందరినీ సంరక్షించేవాడు, మహాసాంనిధి, ఈ ప్రపంచానికి అందరినీ కూడా రక్షించేటువంటి నిధి లాంటివాడు. సంహర్త మహాసాంనిధి. ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అటువంటి భగవానుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవి. ప్రపంచానికి మొత్తానికి కూడా సూర్యులు అనేటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది సూర్యులు ఎవరంటే మేషం దగ్గర నుంచి మీనాల వరకు 12 రాశులకు సంబంధించిన వారే అని చెప్పాలి. సరిగ్గా ఆలోచిస్తే 2025 మార్చి నెల 1 నుండి 30 వరకు కన్యారాశి ఫలితాలు. ఈ కన్యారాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఈ రాశికి చదువుకునే వాళ్ళకి, ఉద్యోగం చేసే వాళ్ళకి, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంది, మంచి సమయం. తర్వాత వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కూడా అవటానికి చాలా మంచి సమయం. వ్యాపారస్తులకు ఇంకా బాగుంది. ఈ పరిస్థితుల్లో చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళలో డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు అవుతాయి. వివాహం అయ్యుంటే భార్యాభర్తల దగ్గర కాస్త బాగా ఇబ్బంది ఇస్తుంది. మాట పట్టుదల వస్తుంది. ఇట్లాంటి సమయంలో చాలా జాగ్రత్త పడాలి. ముందు కేతువు బాగాలేదు. ఈ కేతువు బాగుండకపోవటాన మాట కుదరదు. ఉద్యోగం చేసే చోట పెడగా మాట్లాడేట్లయితే ఇంటికి రావాల్సి వస్తుంది. మంచి టైంలో కొంత చెడు బాగా కనపడుతుంది. ఈ చెడు నుంచి తప్పించుకోవాలంటే నీ నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. నీ ప్రవర్తన అంతకంటే జాగ్రత్తగా పెట్టుకోవాలి. పైన ఈ రాశి వాళ్ళకి పరస్త్రీ వల్ల ఇబ్బంది వచ్చే లక్షణాలు ఉన్నాయి. వివాహం అయిన తర్వాత కూడా పరస్త్రీ ఇంట్లో భార్య కంటే పరాయి స్త్రీ బాగా అందగత్తలాగా, ఆమె చూసిన తర్వాత వదిలిపెట్టకుండా ఉండాలన్నంత ఆశ కలిగేటట్లుగా ఆమె కనపడుతుంది. ఇక వీడు ఆమె పడతాడు. ఏం అవకాశం చూసుకుంటుంది, అన్ని విధాల వీడిని గురిగిస్తుంది. చివరికి ఇల్లు పెళ్ళాం పట్టదు, ఆమె మహాలోకం. చివరికి పెళ్ళాం అక్కర్లేదు అంత అదే కావాలి అనే నిర్ణయానికి వస్తాడు. ఇంట్లో గొడవ అవుతుంది. భార్యతో తగాదా పెట్టుకుంటాడు. అసలు వెళ్ళిపో, నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనే పరిస్థితి వస్తుంది. ఇక నువ్వు తప్పితే వేరే వాళ్ళు లేరని పరాయి స్త్రీ మీద వ్యామోహం కలుగుతుంది. ఈ అవకాశం చూసుకుంటుంది. వీడిని అన్ని విధాల మనిషిని పాడు చేస్తుంది. మరి ఇది ఎటువంటిదంటే పరస్త్రీ వ్యామోహం పతనానికి కారణం. దుర్యోధనుడు మరి అన్న భార్యని వస్త్రాపహరణం చేసి హింసించినందువల్ల, రావణుడు సీతని బాధ పెట్టినందువల్ల మరణించాలని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందువల్ల మరి ఎప్పుడు కూడా ఏం చెబుతూ ఉన్నారంటే ఆడమనిషి అందం వల్ల నాశనమైపోవటం జరుగుతుందని. అందువల్ల పరస్త్రీ వ్యామోహానికి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలి. ఏమాత్రం ఆశపడ్డా, ఓ శాస్త్రం ఉన్నది, ఉన్నది పోయిందట, ఉంచుకున్నది పోయిందట. ఉన్నామె చేసుకున్నామెకి విరక్తి పుట్టి వెళ్ళిపోయిందాకా ఆ వెంబడి పడతావు. ఆ వెళ్ళిపోయేటప్పటికి నీ దగ్గర ఉన్న మొత్తం ₹1 లేకుండా మొత్తం అయిపోతుంది. ఎక్కడి నుంచి కూడా రూపాయి తావటానికి దారి ఉండదు. అవకాశం ఉన్నంత వరకు పరస్త్రీ గుంజుతుంది. నీ దగ్గర డబ్బులు వచ్చే పరిస్థితి లేకుండా పోయిన తర్వాత నిన్ను వదిలి దాని నదిలిపోతుంది. ఉన్న భార్య నీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇంటికి పోతే తల్లిదండ్రులు ఏమంటారేరా, భార్య ఉండగా హింసించావు, ఏమిటా ఈ గతి, తల్లిదండ్రులు బాధిస్తారు. ఉద్యోగం దగ్గరికి పోతే ఉద్యోగం సక్రమంగా చేయలేడు. ఇంట్లో భార్య మీద ధ్యాస, ఇటు రెండో మీద ధ్యాస, ఏమి కలిసి రాదు. ఇట్లాంటి సమస్యలు బాగా ఎక్కువగా
ఈ కన్యా రాశిలో బాధలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే టైం మంచిదే. దీనికి కూడా ప్రతిదానికి ఒక లిమిట్ కావాలండి. తొందర అనేది ప్రతిదానికి, ఆశకి మితం లేదు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటట్లయితేనే సమస్యలు లేకుండా పోతాయి. మరి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సమయం. ఎందుకంటే ధర్మపత్ని అన్నారు. నీవు చేసే మంచి పనిని ప్రోత్సహించేది భార్య. నీవు చేసేటువంటి చెడు పనిని విమర్శించేది కూడా నీ భార్యే. మరి ఆ భార్య రూపవతి శత్రువు అన్నారు. పరస్త్రీ రూపవతి, అది చివరికి శత్రువు అయిపోయింది. మరి భార్య రూపవతి శత్రువు అని కాదు చెప్పాల్సిన, పొరపాటు చెప్పారు. అంటే వాళ్ళది పొరపాటు అంటల్లా. ఇంట్లో భార్య ఎంత అందగత్తైనా రూపవతి అయినా కంటికి ఆనదు. పరస్త్రీ రూపవతి శత్రువు అంటే బాగుండేదేమో అని నేను అనుకుంటున్నా. మరి ఎంత అందగత్తైన భార్యని కాదని పరస్త్రీ వ్యామోహానికి పోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండటం చేత భార్య రూపవతి శత్రువు అనే దానికంటే పరస్త్రీ రూపవతి శత్రువు అంటే బాగుండేదేమో అని నేను అంటున్నా. ఆ పరస్త్రీ వ్యామోహంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు, నాతో పాటు ఉద్యోగం చేసే భార్య కావాలని కొంతమంది అంటుంటే, భార్య కూడా సంపాదన పర్వాలైతే నన్ను సరిగా చూడదనే ఉద్దేశంతో ఇంట్లో ఉండిపెట్టే పెళ్ళాం కోసం చూసి, ఆ భార్య వచ్చిన తర్వాత ఆఫీసులో దొరికే దాంతో వెంబడబడి ఇట్లా భ్రష్టు బట్టి చివరికి ఆమె ఇంట్లో కలవక భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నానా గందరగోళమై వాళ్ళ లాయర్లు ఏం చెబుతున్నారు, ప్రతి చోట కూడా భార్యాభర్తల్ని గురించినటువంటి కోర్టు వ్యవహారాలు పేరుకుపోయినాయి. ఏమీ తవలటం లేదు. అందులో ఆడపిల్లలు చాలా తగ్గారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సమస్యలన్నీ కూడా భార్యాభర్తల వల్ల ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి విషయాల్లో ఎంతో జాగ్రత్త పడటం చాలా మంచిది. ఇప్పుడు ఈ రోజుల్లో ఎట్లా ఉందంటే, ఎంత విద్యావంతుడైనా, ఎంతటి ఉద్యోగం చేసినా దాదాపు పెద్ద చదువులు చదవాలంటే 30-40 ఏళ్ళ, డాక్టర్ అయితే 40 దాదాపు వస్తుంది. అంత దూరం వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల వియోగం వస్తే ఆ జీవితం స్పాయిల్ అయిపోతుంది. ఒక్కొక్కళ్ళకి 40 ఏళ్ళు వచ్చి కూడా, 45 ఏళ్ళు వచ్చి కూడా పెళ్లిగాక, భార్య దొరక్క, ఎంత సంపాదించినా పెళ్లిగాక జీవితానికి మరి సరైనటువంటి మార్గం లేక చాలామంది బాధపడుతున్న వాళ్ళు, పెళ్లిగాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతున్నారు. పెళ్ళయిన తర్వాత కావాలని కొన్ని తగాదాలు పెట్టుకొని భార్యతో విడబడి కోర్టుకి ఇబ్బంది పడుతున్నారు. ఏమైనా జాతకం చెప్పమంటే ఇది చెబుతామంటే సప్తమంలో ఉన్నటువంటి గ్రహాలని గురించి చెప్పాల్సి వస్తుంది. లగ్నంలో కేతువు, సప్తమంలో రాహు. దీనివల్ల సమస్యలు బాగా వచ్చే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు జాగ్రత్త పడండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎటువంటి సమస్య వచ్చినా తొందరపడద్దు. భార్యాభర్త ఇద్దరు పోట్లాడుకుంటే తగాదా, కానీ ఒకళ్ళు ఎంత పోట్లాడినా రెండో వాళ్ళు తగ్గి ఉంటే సమస్య లేదు. ఒక చేయికు తగిలితేనే శబ్దం వస్తుంది, తగాదా వస్తుంది, విడబట్టడం జరుగుతుంది. అంత దూరం రాకుండా ఉండాలంటే ఎక్కడ తగాదాలు పెంచుకోవద్దు. స్వస్తి.